హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీకు వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది ఒక్క కామెంట్ అయితే చెయ్యండి. మీరు చూస్తున్నారు తప్ప కామెంట్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి. అలాగే చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. అదే చికెన్ కీమా దోశ అనమాట. అది 3 విధాలుగా వేసాను. సో 3 స్టైల్లో ఎలా వేసానన్నా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని చాపర్లో వేసుకుని చాప్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఒక 3 టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి చాపర్లో వేసిన ఆనియన్స్ అనమాట. సో సన్నగా చాప్ చేస్తున్నాయి కదండి. సో ఇలాగా ఆనియన్స్ అయితే వేసుకొని అందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత క్లోజ్ చేసుకున్నాను. అది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 2 మీడియం టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత ఇందులో కూర మసాలా అయితే వేసాను. సో ఈ కూర మసాలా ఎలా చేస్తాను అన్నది నేను 2 వీడియోలో చూపించాను. సో మీకు ఆ కూర మసాలా లేదు అనుకుంటే మాత్రం 1 స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోండి. సో తగినంత కారం ఇంకా పసుపు అయితే వేసుకున్నాను. వేసుకుని అదంతా బాగా మగ్గిలాగా మగ్గించుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులో చికెన్ కీమా యాడ్ చేశాను. యాక్చువల్లీ చికెన్ కీమాని వీడియో అయితే తీసేనేమో అనుకున్నాను. కాకపోతే నాకు అప్పుడు హ్యాండ్స్ తడుగా ఉన్న వలన అది ఫాజ్లో ఉన్నది ఆన్ చేశాను. కాకపోతే అది ఆన్ అవ్వలేదు అనమాట. చికెన్ కీమా వేసినప్పుడు అరే మర్చిపోయానే ఆన్ చేయడం అని చెప్పేసి అనుకున్నాను. సరే ఎలా అన్నా చూపిద్దామని చెప్పేసి ఇంకోండి చికెన్ని ఈ విధంగా కీమా కింద అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్, మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ చికెన్ కీమా అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి అందులో తగినంత వాటర్ వేసుకుని ఇంక ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదన్నది చూస్తున్నాను అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. సో మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే ఒక 1/4 టీ స్పూన్ అయితే వేసుకోండి. నా దగ్గర ఉన్నది కానీ నాకు ఏమో గుర్తులేదట అన్నీ వేయాలని చెప్పేసి మర్చిపోయాను అనమాట. సో మీ దగ్గర ఉంటే మాత్రం ఒక 1/4 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు అలాగే కొత్తిమీర అయితే తీసుకున్నానండి. దాన్ని కూడా కట్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ ఇంకిపోయేదాకా మనం ఇది ఉడికించుకున్నామంటే మనకి చికెన్ కీమా కర్రీ అయితే రెడీ అండి. ఇది మనం రైస్లోనే వేసుకోవచ్చు, లేదంటే దోశ మీద కూడా వేసుకోవచ్చు, ఇంకా ఇడ్లీలో తినచ్చు, చాలా రకాలుగా తినచ్చండి. దీన్ని అయితేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కర్రీ పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద టీ అయితే పెట్టేశాను. ఇదేంటి కీమా దోశ అని చెప్పేసి మళ్ళీ గుంట పొంగనాలు వేస్తున్నాను అని అనుకుంటున్నారా? సో మా పిల్లలు బాక్స్లోకి గుంట పొంగనాలు కావాలన్నారు వాళ్ళ స్నాక్స్ కింద తినడానికి. ఇంకా అందుకే నేనైతే గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. నేను ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బాను కదండి. ఇంకా దోశ పిండితోటి నేను ఇలా గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. అందులో ఏమీ వేయలేదు, ఓన్లీ సాల్ట్ ఒకటే కలిపి ఇంక గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. ఇంకా అదైతే అయిపోయినాయండి. ఇప్పుడైతే దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అవి చల్లారాలి కదా, ఇంకా అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే దోశ పిండి అయితే వేసుకుంటున్నాను. మామూలుగా దోశ అలా వేసుకుంటాము, అలా దోశ అయితే వేసేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఒక గరిటె పిండి అయితే సరిపోతుంది. నేనైతే 2 గరిటెలు అయితే వేసాను, కొంచెం దలసరగా ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా పిండి వేసుకొని ఇంకా దోశ కింద వేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఎగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా 3 రకాలుగా వేసి చూపిస్తానని చెప్పేసి. ఇది ఒక ఫస్ట్ రకం అనమాట. ఫస్ట్ అయితే ఎగ్ ఇలా కూడా వేసుకొని మొత్తం అంతా బీట్ చేసుకుంటున్నాను. స్పూన్ తోటి బీట్ చేసుకున్న తర్వాత ఇలాగ దోశ అంతా అప్లై చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కీమా కర్రీ అయితే ఇందులో పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని మొత్తం అంతా దోశ అంతా అప్లై చేసుకోవాలన్నమాట. అయితే ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి అయితే కర్రీ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం అంతాని. అయితే మనకి ఇది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అసలే పెట్టకూడదు అనమాట. సో సిమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి కింద నుంచి దోశ బాగా కాలుతా పైనుంచి అంతా కుక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒకవైపే ఫ్రై చేస్తాము, 2 వైపున ఫ్రై చేయం కాబట్టి ఇలా మూత అయితే క్లోజ్ చేసుకుంటున్నాను. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి దోశ అయితే రెడీ అయిపోతుందండి. అయితే మనం సిమ్లో పెట్టి చేస్తాం కదా, పైన కూడా ఎక్కువ నూనె వేసాం కాబట్టి అది సిమ్లో ఉండి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. మనకి 2 సైడ్లు కాల్చవలసిన అవసరం లేదు. మళ్ళీ ఎగ్ స్మెల్ వస్తుందేమో అని అనుకోవచ్చు. ఎగ్ కూడా మొత్తం అంతా ఫ్రై అయిపోతుందండి, అది ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఎగ్ కీమా దోశ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇది ఒక్కటి తిన్నామంటే చాలా పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట. సో ఇంకొక లాగా వేస్తానని చెప్పాను కదా, అది ఎలా అంటే ఫస్ట్ దోశ వేసుకోవాలి.
ఆ దోశ పైన కీమా అయితే వేసేసుకున్నాను, చికెన్ కీమా. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి టమాటో కెచప్ అయితే వేసుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో కూడా ఉన్నాయి వేసుకోండి. నా దగ్గర లేవని వేయలేదనమాట. అవి వేసుకున్నా సరే కొంచెం పిజ్జా ఫ్లేవర్ కింద అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇవంతా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశ అంతా ఇవి ఈవెన్గా అప్లై చేసుకున్నాను. దీని పైనుంచి నూనె అయితే వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ కింద దోశ మాడిపోతుంది అనమాట. అందుకే సిమ్లో పెట్టుకుని చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. సో ఇదిగోండి, ఇదొక స్టైల్ అనమాట. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో పిల్లలకైతే పెట్టించేసానండి. పిల్లలకైతే ఇద్దరికి ఎగ్ వేయలేదనమాట. ఓన్లీ కర్రీ పెట్టే చేశాను వాళ్ళకి, టమాటో కెచప్ వేసి. సో నేను అప్పుడు వాళ్ళకి వేసినప్పుడు అయితే మర్చిపోయాను ఎగ్ వేయడము. అందుకే ఇంకా తర్వాత మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను అనమాట ఎగ్ తోటి. సో ఇప్పుడైతే పిల్లలకైతే టమాటో కెచప్ వేసి చేశాను కదండి. సో అలా చేసి ఇంకా వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు తింటా ఉన్నారు. ఈ లోపలైతే ఇంకా టీ కూడా ముందే పెట్టాను కదండి. కాకపోతే ఇంక తాగి టైం లేక ఇంకా ఆఫ్ చేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వచ్చి పెట్టి ఇంకా మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ లెగ్సి ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యి తీసుకెళ్ళాలి కదా. ఇంకా అందుకే ఇంకా మా హస్బెండ్కి కూడా ఇచ్చేస్తున్నాను. ఎలుగు కూడా రాలేదండి. 6:30 6:40 అవుతుంది అనమాట టైం. వీళ్ళైతే 7 అయినప్పటికైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంటికా నుంచి. కాకపోతే చలి మాత్రం బాగా ఎక్కువ పెరిగిపోయిందండి. ఇక్కడ గుజరాత్లో చలి ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరున్న ఏరియాలో చలి ఎక్కువ ఉంటుందా లేదన్నది కామెంట్ చేయండి. బయటికి వెళ్తుంటే చాలు ఐస్ అయిపోతుంది అనమాట చేతులు. ఒక్కోసారి పిల్లల్ని మార్నింగ్ టైం నేను తీసుకెళ్తున్నాను. నేను తీసుకెళ్ళినప్పుడు ఇంకా మామూలుగా ఉంటుందండి చలి. హస్బెండ్ నాకు మొన్న ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు చెప్పారండి, స్వెటర్ తెచ్చుకో, ఇంటికాడ ఉంది కదా ఇది, అది తెచ్చుకుంటే ఇక్కడ చలికి సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే నాకున్న లగేజ్ మూలన స్వెటర్ అయితే తెచ్చుకోలేదు. సో స్వెటర్ ఏంటి అని అనుకుంటున్నారా, నేను కువైట్లో స్వెటర్ అయితే తీసుకున్నానండి. పెద్ద స్వెటర్ అనమాట, అది మొక్కల దాకా ఉంటుంది. అయితే విరాజు అప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. నేను విరాజ్ కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాను. వాడికి అప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు బట్టలు గట్ట అంత సరిపోయి కాదు. సో ఆ స్వెటర్ అనుకోండి, లోన ఒక ప్యాంటు టీ షర్ట్ వేసుకున్నా, ఇది స్వెటర్ ఇంకా లోన ఏం బట్టలు వేసుకున్నాం అన్నది కనిపించేది కాదు, మొక్కల దాకా ఉంటుంది కాబట్టి. సో అలాంటి స్వెటర్ అయితే తీసుకున్నాను అనమాట అప్పుడు. అయితే అది ఇంటికాడే ఉన్నది, అంటే సీతనారాయణ ఉన్నది. మా హస్బెండ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, ఆ స్వెటర్ అయితే నీకు సరిపోతుంది, చలికి ఎక్కువ కాస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే నాకున్న లగేజ్కి, నేను తెచ్చుకున్న లగేజ్కి నేను ఎప్పుడైనా సరే ఏదో ఒకటి నాకు కావాల్సింది వదిలేసే వస్తున్నాను అనమాట. సో నాకు తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. సో ఇంటికాడ సామాన్లని లేకపోతే పిల్లల బట్టలని, మెయిన్ పిల్లల బట్టలు అయితే కంపల్సరీగా తెచ్చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వేసుకున్నాయే పట్టుకెళ్తాను కాబట్టి మళ్ళీ వాళ్ళకి వేసుకోవడానికి ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే అయ్యే పట్టుకొచ్చేస్తానమాట. సో కొన్ని బట్టలు అయితే నాయే వదిలేస్తాను. నా ముందులో ఏదో ఒకటి వేసేసుకుందాంలే అన్నట్టు నా అయితే చాలా బట్టలు అయితే వదిలేస్తాను పట్టుకెళ్తామే తక్కువ. సో పట్టుకెళ్ళిన దాంట్లో కొన్ని వదిలేసి వస్తానమాట. ఎందుకంటే నేను తెచ్చుకున్న లగేజ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాగా నాకు కావాల్సినవి కొన్ని అయితే వదిలేసుకుని వస్తానండి. అలాగే మా హస్బెండ్ చెప్పారు, మరీ చెప్పారనమాట, ఆ స్వెటర్ తెచ్చుకో, చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే ఇంకా నేను తెచ్చుకోలేదు. సో ఒక్కోసారి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అనిపిస్తుంది ఆ స్వెటర్ కూడా ఉంటే ఎంత బాగుండు, ఇంత చలికి తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ మధ్యలో ఎక్కువ పెరిగిందండి. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నదనమాట, ఇప్పుడే ఎక్కువ పెరిగిపోయింది చలి అయితేని. సో మీరున్న ఏరియాలో చలి ఎక్కువ ఉంటుందా లేదన్నది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇంకా చికెన్ ఎగ్ దోశ అయితే వేసేసాను. సో ఇంకా ఆయన కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నా పని అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలు వెళ్ళిన కానించి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ స్టోర్ రూమ్ అయితే చూసారు కదండి, మొత్తం అంతా ఎలా ఉన్నదో. సో మొత్తం చిరాకు అయిపోయి ఉన్నదనమాట. పైన కూడా బూజులు అయితే బాగా ఎక్కువ కట్టేసినాయండి. ఇప్పుడైతే స్టోర్ రూమ్లో ఉన్నాయండి, తీసి హాల్లో పెట్టేశాను బాక్సులన్నీ. సో ఇది బాక్సులు ఉన్నాయి కదా, ఈ అట్ట బాక్సులు, దానివల్ల ఏంటంటే బొద్దింకలు అయితే పెట్టేసినాయండి. నేను ఏవైతే రాకూడదు అనుకున్నానో అవే వచ్చేసినాయి అనమాట. సో అవి ఉంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఇంకా నాకు ఇంకా మొన్న నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కదండి. ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే చేశాను కదా, ఇప్పుడైతే స్టోర్ రూమ్ మీద అయితే పడ్డాను అనమాట. ఫస్ట్ అయితే ఆ బాక్సులు, బట్టలు ఇవన్నీ తీసి బయట పెట్టేశానండి. ఇంక ముందు చూసారు కదా చెత్త, ఇంకా బూజులు ఎలా ఉన్నాయో, ఇంకా అవన్నీ దులిపేసి ఇంకా మాప్ అయితే పెట్టేశానండి. ఇవన్నీ బయటే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే అదంతా దులిపేసుకుని మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పెట్టెల్లో ఉన్నాయండి, తీసేసి ఆ పెట్టెల్లోని మూలని ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి కింద వేసి బాది ఇప్పుడు అందులో అన్ని తుడిచేసి పెడుతున్నాను అనమాట. మళ్ళీ అందులో ఏమైనా బొద్దింకలు ఉండిపోతాయేమని చెప్పేసి మొత్తం అంతా దులిపేసి పెట్టేశాను.
అవన్నీ పెట్టెలో పెట్టేసిన తర్వాత ఇవైతే మిగిలిన సామాన్లు ఇవన్నీ సర్దాలి. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టానమాట. మెయిన్ ఇందులోనే ఉన్నాయన్నమాట అసలైన బొద్దింకలు. సో ఇప్పుడైతే నాకు టైం లేదు, ఇప్పుడు వంట చేయాలి, మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి. అందుకే మిగతా పని అయితే వదిలేశాను. ఇందులో ఉన్నాయన్నీ సర్దాలన్నమాట. అండి బెడ్రూమ్ నిండా అయితే బట్టలు అయితే ఉన్నాయి. బట్టలు ఇంకా బట్టల బ్యాగ్స్ అయితే అందులో పెట్టేశాను. ఫస్ట్ అయితే పెట్టెలో అన్నీ దులిపేసి మొత్తం అన్నీ సర్దేసి స్టోర్ రూమ్లో అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ హాల్లో కట్ట ఇవంతా తుక్కు ఉంది కదా, ఈ తుక్కులో ఇంకా పనికొచ్చి అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ తీయాలి, కాకపోతే తీసి టైం లేదని చెప్పేసి మొత్తం అంతా బాల్కనీలోకి అయితే తుడిసేసానండి. తుడిసేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో ఇప్పటికే 12:30 అయితే అవ్విందండి టైము. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడైతే నేను పక్కన పప్పు పాలకూర అయితే పెడుతున్నానండి. ఇంకో సైడ్ వచ్చేసి దోశ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదన్నమాట. సో పిల్లలకి మా హస్బెండ్కి వేసి ఇచ్చాను తప్ప నేనైతే తినలేదు. సో అందుకే ఇప్పుడు నా కోసం అయితే దోశ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు రకాలుగా చూపిస్తానన్నాను కదండి, ఇదొక రకం అనమాట. సో దోశ వేసుకొని దానిపైన కీమా అయితే వేసేసుకున్నాను అనమాట. కీమా వేసేసుకొని పైనుంచి నూనె వేసేసుకుంటే ఇదొక రకం దోశ అనమాట. మొత్తం 3 రకాలుగా అయితే చూపించాను కదండి మనం. సో ఇదనమాట చికెన్ కీమా దోశ అయితేని. సో మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను కదండి. ఇంకా నేను దోశ అయితే తినేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అని అనుకున్నాను, కాకపోతే పని ఉంది కదా ఇంకా ఏం తినలేదనమాట. నేను బ్రష్ కూడా చేయలేదు చెప్పాలంటేని. నాకు ఒక అలవాటు ఉన్నదండి, బ్రష్ చేయకుండా నేను ఎంత పనైనా చేయగలను. బ్రష్ చేశానంటే టిఫిన్ మాత్రం కంపల్సరీగా పడిపోవాలన్నమాట. బ్రష్ చేయకుండా మొత్తం పనులన్నీ చేసుకున్నాను కదండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చెప్పాలంటే చాలా బాగున్నదండి దోశ అయితేనే. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మార్నింగే నాన్ వెజ్ తినాలని అనుకున్న వాళ్ళు అయితే నైట్ డిన్నర్లో కన్నా ట్రై చేయండి. ఒక్క దోశ చాలు, కడుపు అయితే ఫుల్ అయిపోద్ది అనమాట. మా పిల్లలు కూడా ఒక్క దోశ ఫుల్గా తినలేకపోయారు, వాళ్ళకి ఎక్కువ అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే సగం అయితే వదిలేశారు. సో అదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ అయితే అయిపోయి మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళారు. ఇప్పుడు తాగడానికి కూడా అంత ఎక్కువేమో వాటర్ లేవన్నమాట. సో వాటర్ తెద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళితే అక్కడ క్లోజ్ చేస్తుందన్నమాట. సో ఇంక క్లోజ్ చేస్తుంది కదా, ఇంక మా హస్బెండ్ వచ్చాక తెచ్చుకుంటారులే అని చెప్పేసి ఇంక పిల్లలు తీసుకొచ్చి టైం అయిపోయింది. ఇంక అందుకే పప్పు అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంక నేనైతే పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్ మొత్తం మా హస్బెండ్దేనమాట, ప్యాంటు టీ షర్టుని. నేను ఇప్పుడైతే డ్రెస్ మార్చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. ఏం చెప్పారు ఈరోజు క్లాస్లో? ఏం చెప్పి మ్యామ్ ఏం రాయిపించారు? హిందీ బుక్ నేను పెట్టలేదా? నువ్వు బుక్స్ ఇంటికి తేలేదు. హిందీ బుక్ నేను ఎంత పెట్టలేను. ఏమన్నా ఇంటికాడ ఉన్నాయా బుక్స్? స్కూల్లోనే కదా ఉంటాయి నీ. బుక్స్ తీసుకోలేదు. నీ బుక్స్ అన్నీ మ్యామ్ దగ్గర ఉంటాయి కదా, స్కూల్లోనే ఉంటాయి కదా. నీకు ఏదైతే వర్క్ ఉంటుందో అదే కదా పంపుతుంది మ్యాము. నువ్వు అబద్ధాలు. ఇంకా ఈరోజు ఏం పెట్టారు స్నాక్స్? నేను పెట్టినవి తిన్నారా? గుంట పొంగనాలు తిన్నాను. కొంచెం ఇంటికొచ్చి తిందామని చిన్న కాలు అది టమాటా సాస్ పెట్టాను. తిన్నావా? ఓపెన్ చేసా బాక్స్? నువ్వు తినేసావారా? ఒకటి ఇస్తుందిలే. మరి ఇంటికి తెచ్చుకుని పని మీద నన్ను ఎందుకు పెట్టమన్నాను స్నాక్స్? పొద్దుట అన్నీ పెట్టాను, అన్నీ ఉన్నాయి అందులోని. చూడు 1 2 3 4 5 6 ఉన్నాయి. కూడా ఒకటి అన్నీకి ఇవి కనమై నువ్వు తిను.
మా అమ్మాయి ఏదున్నా సరే అంత త్వరగా తిందండి. అది ఏంటంటే దానికి ఒక అలవాటు ఉంది, అయిపోతాయి మళ్ళీ తినడానికి ఉండదు అన్న ఫీల్లో ఉంటుంది అనమాట. సో స్కూల్లో 2, 3 తిన్నదంటండి, మళ్ళీ ఇంటికి తెచ్చి ఇంటికాడైతే తింటుంది. ఇక్కడ చాపర్ ఎందుకు వాసన చూస్తున్నానని అనుకుంటున్నారా? నేను మార్నింగ్ చికెన్ అందులో చాప్ చేసుకున్నాను కదా, ఇంకా స్మెల్ వస్తుందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. సో ఈ డ్రెస్ అంతా మా హస్బెండ్ అని చెప్పాను కదండి, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళను అనమాట. పైన ఏదో ఒక టాప్ కానీ లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను. నాకు కంఫర్ట్గా ఉంటే వెళ్ళిపోతాను, నాకు కంఫర్ట్గా లేదనుకుంటే మాత్రం డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ ప్యాంట్ మీద వేరే టాప్ వేసుకుని వెళ్ళి వచ్చేసాను. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే నేను అన్నం పెట్టేశాను. తర్వాత పప్పు కూడా ఇంకా పులుసు అయితే వేస్తాను అనమాట, చింతపండు. సో కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టి తాలింపు అయితే పెట్టేశాను. గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేశాను అనమాట. అసలైంది టీవీ పెట్టెలోనే ఎక్కువ ఉన్నాయన్నారు కదండి, ఆ టీవీ పెట్టెలో అన్నీ జాయిగా బయట తీసేసి కనుమతి కింద పడేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే కింద పాత సామాన్లు కొట్టుంటుంది అనమాట, ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి ఇంకా అక్కడ ఇచ్చారు. సో ఇంక ఇక్కడ దులిపాను అనుకోండి, మొత్తం ఇల్లంతా పాకేసి నేను చంపాలి ఇప్పుడు అన్నట్లుని. ఇంకా అందుకే కిందకి పాడేశాను. ఇంక ఇదంతా చేసుకున్నప్పటికి ఈవినింగ్ అయితే అయ్యిందండి. సో ముందుకి ఇప్పటికి చూడండి ఎంత తేడా ఉన్నదో. చాలా చెత్త అయితే పాడేశాను అనమాట, చాలా చెత్త అయితే వచ్చింది. పక్కన టీవీ పెట్టి ఉంటుంది కదా, తీయేశాను. ఇంకా బ్యాగ్స్ అన్నీ ఇంకా ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంక ఈ బ్యాగ్లో వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలు బొమ్మలని లేకపోతే బుక్స్ అని పాతి ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టుకున్నాను. ఈ జంతికల పొడకు ఇక్కడ ఎందుకు ఉన్నదని అనుకుంటున్నారా? పిల్లలు స్నాక్స్ చేద్దాము జంతికలు అని చెప్పేసి బయట ఉంచాను అనమాట. సో ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో, నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇలాగే రోజు పెట్టుకుంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. కాకపోతే నేను రోజు పెట్టను అలాగా, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏదైనా అవసరం అనుకోండి ఫాస్ట్గా తీసేస్తాను. ఎంత ఫాస్ట్గా తీస్తానో అంత ఫాస్ట్గా మళ్ళీ సొరికన్నా లోన పెట్టను అనమాట. అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను, మళ్ళీ అది అక్కడ ఇది ఇక్కడ అన్నట్టు ఉంటుంది. బట్టలు కూడా అంతేనండి, త్వరగా మడత పెట్టాను అనమాట. స్టోర్ రూమ్లో అలాగే వేసేస్తాను, మళ్ళీ ఎప్పుడో వెళ్ళి మడత పెడతా ఉంటాను. దానివల్ల చిరాకు అనిపిస్తుంది అంత మాటుని. సో ఒక పని అయితే వదిలిందండి, స్టోర్ రూమ్ బెడ్రూమ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మిగతా క్లీనింగ్ అయితే ఏమీ చూపించలేండి. హాల్ క్లీన్ చేయాలి, ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేయాలి. అవి ఏమీ చూపించను మీకేమీ. ఎందుకంటున్నానంటే మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు కదా, ఇంక అందుకే చూపించను అనమాట. ఇంకా టీ పెట్టేసానండి. టీ పెట్టేసి ఇంకా నేను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి కాసేపు కూర్చొని టీ తాగేసి ఇంక డిన్నర్కి అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు డిన్నర్కి మార్నింగ్ పప్పు పాలకూర వండాను కదండి, ఇంక అందుకే చికెన్ ఉన్నది. పొద్దుట అందులో ఉన్న మెత్తని ముక్కలన్నీ తీసి కీమా చేశాను కదండి, ఇప్పుడు బోన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా పప్పు ఉంది కదా, ఇంక చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిందే కదని చెప్పేసి మార్నింగ్ మసాలా కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే చికెన్ కాజు వేసి చికెన్ ఫ్రై అయితే చేశాను, కాజు చికెన్ ఫ్రై. ఇంకా మా అమ్మాయికి ఆకలి వేసేస్తుందండి, ప్లేట్లు పట్టుకుని తిరుగుతుంది అనమాట. తినే నువ్వు అంటే నేను తిన్నో నీతోటి డాడీతోటే తింటానని చెప్పేసి తిరుగుతూ ఉన్నది. విరాజ్ ఏమో అప్పటికి హోంవర్క్స్ అయితే రాస్తున్నాడు, వాడికి ఇంకా అవ్వలేదు. ఇంకా అందుకే ఇంకాసేపు అలా ప్లేట్ అట్టుకుని తిరిగింది. లోపల ఇంకా వాడికి అయిపోయింది రాయడము. ఇంకా నేనే సర్దేస్తాను మొత్తమని, నువ్వు పెట్టకని చెప్పేసి ఫస్ట్ అయితే ప్లేట్లు అట్టుకు వెళ్ళిందండి. తర్వాత వండి అన్నీ పట్టుకెళ్ళి అల్ల అయితే పెట్టేసి మొత్తం అన్నీ సర్దుతుందండి, వాటర్తో సహా అన్నీ పట్టుకెళ్ళి పెట్టింది అనమాట. ఒక్కోసారి ఉంటే మంచిగా బాగానే ఉంటుంది, ఇంకొకసారి ఎంత తిక్కలుగా ఉంటుందంటే మామూలు తిక్కది కాదండి. మా విన్నో అయితే చూసినంత ఇదిగా కాదు, ఒక్కోసారి తిక్క పేసి పెట్టేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు ఏదో మూడు బాగున్నది, ఇంకా ప్రతిదీ తెచ్చి అయితే పెడతా ఉన్నది. ఇదండి ఇంకా మార్నింగ్ నుంచి కష్టపడి ఇంకా అవన్నీ చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే చేసుకున్నాను మొత్తం పని అంతని. సో అందుకే బాగా అలసిపోయాను. ఇప్పుడైతే డిన్నర్ చేసి పడుకోవాలన్నమాట. ఇంకే పని ఉన్నా ఇంక చేసి పరిస్థితుల్లో లేను. సో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.